హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు హెల్తీ వెరైటీ రెసిపీ వచ్చేసి అవకాడో హల్వా. ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఈ అవకాడో హల్వా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కళ్ళకి చాలా మంచిది. షుగర్ పేషెంట్లకు కూడా ఇది తినటం వల్ల షుగరు కంట్రోల్ అవుతుంది అండ్ బీపీ కూడా కంట్రోల్ చేస్తుంది. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి పండిన అవకాడో కాయను ఒకటి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. చిన్నగా ముక్కలు కట్ చేసుకుందాం. మొత్తం ఒక కాయ సరిపోతుంది హల్వా చేసుకోవడానికి. ఇలాగా చిన్న ముక్కలుగా చేసుకోండి. చేసుకున్నాక మనం మిక్సీ జార్లోకి వేసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకుందాం. స్మూత్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి కొంచెం మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని 3 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. హీట్ అయింది కదా, దీంట్లోకి జీడిపప్పు, కిస్మిస్లు, బాదం పప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూడండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. కలర్ వచ్చేసినాయి కదా, చూసారు కదా, కలర్ వచ్చినాయి. ఇప్పుడు మనం గిన్నెలోకి తీసుకుందాం. మొత్తం తీసి గిన్నెలోకి పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు దీంట్లోకి ఇంకో 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. దీంట్లోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అవకాడో పేస్ట్, వాటిని వేసుకుందాం. నెయ్యిలో పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. మొత్తం వేసేసుకుంది. చక్కగా పచ్చివాసన పోయి కొంచెం మంచి వాసన వచ్చేదాకా, కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకుందాం. నెయ్యిలో బాగా వేయించుకోవాలి. అడుగు మందం పట్టకుండా సిమ్లోనే ఉంచి చేసుకోవాలి. అండ్ దీంట్లోకి ఇప్పుడు 1 కప్పు బెల్లం పౌడర్ వేసుకోవాలి. ఇది ఆర్గానిక్ బెల్లం పౌడరు, సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. దీనికి పాకంలాగా వచ్చేసి మొత్తం ఇలాగ వచ్చింది కదా, దీన్ని కలుపులో మీడియం ఫ్లేమ్ టు చేసేసుకున్నాక కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకున్నాక జీడిపప్పు ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకొని కూడా ఒక 2 నిమిషాలు సిమ్లోనే ఉంచి మగ్గించుకోవాలి దగ్గర పడే వరకు. చక్కగా దగ్గర పడే వరకు కలుపుకోవాలి. ఒక 10 to 5 minutes. బాగా కలుపుకొని దగ్గరికి వచ్చేలాగా చూసుకోవాలి. అడుగు పట్టకుండా సిమ్లోనే పెట్టి చక్కగా కలుపుకుంటూ ఉందాం. చూసారు కదా, గట్టిగా అవుతుంది, దగ్గర పడుతుంది. దీంట్లోకి ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసేసుకుంటే చాలు, అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం గిన్నెలోకి తీసుకుందాం. హల్వా రెడీ. ఎంతో సింపుల్గా, వెరైటీగా, హెల్దీ అవకాడో హల్వా రెడీ అయింది. స్పెషల్గా చేసుకోవాలనుకునే వాళ్ళు, షుగర్ పేషెంట్లకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. కళ్ళకు కూడా చాలా మంచిది. పెద్దవాళ్ళకి బీపీ కూడా కంట్రోల్ చేస్తుంది. ఇది డైలీ తీసుకోవడంలో షుగర్ కూడా కంట్రోల్లోనే ఉంటుంది, బీపీ కంట్రోల్లోనే ఉంటుంది. కళ్ళకి చాలా మంచిది. హెయిర్ కూడా బాగా పెరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.